ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అందరికీ నమస్కారం. గాంధీ రచ్చబండకు మీకు అందరికీ స్వాగతం పలుకుతూ, ఒక రాజకీయ నాయకుడు రాణించాలన్నా, ఒక ప్రజాప్రతినిధి ఎదుగుదలలో ఉండాలన్నా తప్పకుండా ఆ రాజకీయ నాయకునికి కానీ ప్రజాప్రతినిధి కానీ ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు ఉండాలి, ఒక మంచి సలహాదారుడు ఉండాలి. అట్లా ఉంటేనే ఆ నాయకుడు సమాజంలో ఒక మంచి స్థాయిలో ఎదగడం జరుగుతుంది. మరి అటువంటి కోవకు చెందినటువంటి ఒక నాయకుడు మన మధ్యన ఉన్నాడు. కాకా కుటుంబం, ఆ కాకా వెంకటస్వామి కుటుంబం అంటే తెలియని వారు ఉండరు. కార్మిక క్షేత్రంలో గుడిసెల వెంకటస్వామిగా అనేక మంది బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి కృషి చేసినటువంటి ఒక రాజకీయ కుల వృద్ధుడు, కాంగ్రెస్ పార్టీకి ఒక మూల విరాట్. మరి ఆ కాకా కుటుంబానికి నమ్మిన బంటుగా ఎప్పటి నుంచో ఆ కుటుంబానికి ఒక మంచి సలహాదారుడిగా 3 తరాల వారికి ఆయనే వెన్నంటి ఉంటూ రామగుండం నియోజకవర్గంలోనే కాకుండా కార్మిక క్షేత్రంలో కోల్బెల్ట్ ప్రాంత వ్యాప్తంగా ఆ కుటుంబం ఒక స్థాయిలో ఉండడానికి కృషి చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడే చెప్పాను, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కుటుంబానికి ఒక నమ్మిన బంటు ఆయనే మల్లికార్జున్. ఈయన కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలియని వ్యక్తి లేడు. ఈయన కింగ్ మేకర్, తెర వెనుక ఉండి ఆ కుటుంబాన్ని కానీ ఇతర రాజకీయ నాయకులు నడిపించేటువంటి పేరున్నటువంటి వ్యక్తి. ఈరోజు వారిని మన గాంధీ రచ్చబండకు రప్పించడం జరిగింది, పిలవడం జరిగింది. ఆయనతో కొంత మాట్లాడదాం. నమస్కారం మల్లికార్జున గారు. నమస్కారం అండి. సరే, మంచి వాడి వాతావరణం జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలు ఎన్నడూ లేని విధంగా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు రసవత్తంగా సాగుతున్నాయి అనేటువంటి విషయం. ఎందుకంటే ఉద్దండులు పోటీ పడుతూ ఉన్నారు రామగుండం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో. ఎట్లా సాగుతుంది ప్రచారం అంటే, సాధారణంగా మీరు వెంకటస్వామికి తనయుడు వంశీకృష్ణకు మద్దతుగా ఉంటున్నట్టుగా తెలుసు సలహాలు ఇస్తూ వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి మల్లికార్జున గారు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులైన పాత్ర ఏంటి? పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో, ప్రత్యేకించి రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా వెంకటస్వామి గారు అంటే తెలియని వ్యక్తి లేరు. ఎందుకంటే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నుంచి దేశ రాజకీయాల వరకు, దేశ రాజకీయాలను కూడా శాసించినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. ఆయన ప్రధాన అనుచరుడిగా ఉండటం నా అదృష్టం. తర్వాత వారి కుమారుడు కావచ్చు, ఇప్పుడు వివేక్ గారి కుమారుడు వంశీకృష్ణ గారు కావచ్చు, పెద్దపల్లి పార్లమెంటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రజల ఆశీర్వాదం కోరుతూ తిరుగుతాము. మీరు అన్నట్టు వాడి వేడి ఏం లేదండి. ఆల్రెడీ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు డిసైడ్ చేశారు. పెద్దపల్లి పార్లమెంటును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. మేము ఇప్పుడు ప్రయత్నించేది మెజారిటీ కోసం, గెలుపు కోసం కాదు. ఇది ప్రజలందరూ డిసైడ్ అయినారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాకా మనవడు వివేక్ గారి కుమారుడు వంశీకృష్ణ గారిని గెలిపియాలని చెప్పని ఒక డెసిషన్కు పెద్దపల్లి పార్లమెంటు ఓటర్లందరూ కూడా వచ్చారు. సరే, ఇప్పుడు వంశీకృష్ణ గారికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది, మెజార్టీ కోసం మేము ట్రై చేస్తున్నారు అంటున్నారు. మరి ఏ నమ్మకంతో వంశీకృష్ణ గారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఏ నమ్మకం అంటేనండి, గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు. ఆషామాషిగా గెలవలేదు, అందరూ హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా పెద్దపల్లి పార్లమెంటు వెనుదన్నుగానే ఉన్నది. సరే, 1-2 అనుభవాలు కావచ్చు, అయినా కూడా ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉన్నారు. దానికి తోడు కాకా వెంకటస్వామి గారి మీద ఈ ప్రాంత ప్రజలకున్న అభిమానం చెక్కు చెదరనిది. ఎందుకంటే ఆ కుటుంబం గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నటువంటి కుటుంబం
కాకా వెంకటస్వామి గారి కుటుంబం. ఎందుకంటే మనం చూశారు, వెంకటస్వామి గారు కూడా ఓడిపోయినాడు, అయినా కూడా ఆయన ప్రజలు మర్చిపోలే, ప్రజల మధ్యలోనే ఉన్నారు. వివేక్ గారు ఓడిపోయినారు, అయినా కూడా గెలిచిన పార్లమెంటు సభ్యుల కంటే ఈయన మధ్యలో మీరు కొన్ని మేము చెప్తే ఎక్కువ అనుకుంటారు కావచ్చు, కానీ ప్రజల్లోకి పోతే ప్రజెంట్ మీ ఎంపీ ఎవరు అంటే వివేక్ గారు అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటు బెల్లంపల్లి తీసుకోండి, ఇటు మంతెన తీసుకోండి, ఇటు ధర్మపురి తీసుకోండి, 7 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కూడా మీ ఎంపీ ఎవరు అంటే వివేక్ గారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకు మించి ఇంకేం మీరు ఒక మాట అంటున్నారు, చెప్పిన దాంట్లో మీ సమాధానం చెప్పిన 2 విషయాలు దాగి ఉన్నాయి. మరి ఆయన కాకా వెంకటస్వామి ఓడిపోయినా కూడా ఇక్కడే ఉంటాడు అనేటువంటిది మీరు అంటూ ఉన్నారు. ఇంకోటి ఏమన్నారంటే 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మా వాళ్ళే కాబట్టి గెలుస్తారు అంటున్నారు. అంటే మనకు బయట ప్రచారమా నిజమా అబద్ధమా ఏందో మనకు తెలియదు, కానీ ఈ 7 నియోజకవర్గాల్లో ఉండేటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు సరే ఇద్దరు వాళ్ళే అనుకోండి, ఈ ఐదుగురులో చాలా మంది వెంకటస్వామి గారికి అంటే వంశీకృష్ణకు మద్దతు ఇవ్వట్లేదు, ఏదో పైకి అట్లా షో పుటప్ చేస్తున్నారు లోపల అని ప్రచారం జరుగుతాయి, అంటే ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమేనా అండి? ఎందుకంటే చూస్తున్న ప్రచారం ఇప్పుడు ప్రత్యేకించి మన రామగుండం అసెంబ్లీ శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు మార్నింగ్ 5 o'clock లేచి తిరుగుతున్నాడు. మీరు చూడండి కావాలంటే, మేము మీ పత్రికా విలేకరులు కూడా చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆయన భార్యాభర్తలు ఇద్దరు కూడా పొద్దున్న 5:30కు లేచి ప్రచార పర్వంలో మునిగి రాత్రి 9, 10, 11, 12 గంటల వరకు కూడా తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా మంత్రి నుంచి శ్రీధర్ బాబు గారు నిన్న మిట్ట మధ్యాహ్నం, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పాపం ఆయన మిట్ట మధ్యాహ్నం కూడా రోడ్డు మీద పాదయాత్ర చేశారు. ఇది ఎంత ఏదో అవాస్తవాలు ప్రచారం చేసి ఏదో కాంగ్రెస్ పార్టీని మైనస్ చేయాలనే ఉద్దేశం తప్పించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆయన పార్లమెంటును గెలిపించే బాధ్యత ఆయన తీసుకున్నారు. వారి నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రతి చోట కూడా చెప్తున్నారు, మాకంటే ఎక్కువ మెజారిటీ వంశకృష్ణకి ఇస్తామని చెప్పారు అనేది వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ ప్రామిస్ చేయడం జరిగింది. అదే ఆలోచనతో అదే కార్యాచరణ కోసం పనిచేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇదంతా ప్రచారం, అవాస్తవాలను ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలనే ఉద్దేశం తప్పించి 7 శాసనసభ్యులు ఇంక్లూడింగ్ మంత్రి గారితో సహా 7 కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇవన్నీ జరిగేవన్నీ పూర్తిగా ఒకటే మాటతో చెప్తున్నా మీకు, ఇవన్నీ అవాస్తవం, వాళ్ళు పనిచేస్తలేరు అనేది, పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక నాయకుడు ఉంటే కాకా వెంకటస్వామి గారితో మాట్లాడినట్టే, మీతో మాట్లాడితే వివేక్ వెంకటస్వామితో మాట్లాడినట్టే, ఇప్పుడు కూడా మీతో మాట్లాడితే వంశీకృష్ణతో మాట్లాడినట్టు అని ప్రచారం జరుగుతుంది. మల్లికార్జునతో మాట్లాడితే సరే, ఇప్పుడు వాళ్ళని అడిగే ప్రశ్న నేను అడుగుతా. మీరు ఏమన్నారంటే ఓడిపోయినా ఈ ప్రాంతాన్ని మరవలేదు అన్నారు. ఒకటి తప్పకుండా ఇక్కడే ఇప్పటి వరకు ఉంటున్నారు అంటున్నారు, కానీ మీ ప్రత్యర్థులు ఏమంటున్నారు అంటే వెంకటస్వామిగా మన వివేక్ గారి ప్లస్ వంశీకృష్ణకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఇప్పటి మందే ఉంటారు, గెలిచిన తర్వాత ఈ ప్రాంతాలకు రారు, ఒకవేళ వచ్చినా చలో అంటారు, అంటే స్పీడ్గా మనుషులను చూడకుండా చలో అని వెళ్ళిపోతారు అంటున్నారు. మరి ఏంది ఇది? ఆ ఆరోపణ చేసిన వ్యక్తి కార్మిక కుటుంబం నుంచి కార్మికునిగా చెప్పుకుంటా ఉన్నాడు. కార్మికుడిని 5 సంవత్సరాలు మంత్రిగా చేశాడు, అంతకుముందు చీఫ్ విప్గా పనిచేశాడు, గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాడు. ఏనాడన్నా ఒక కార్మికుల దగ్గర కావచ్చు, ఒక మైన్ మీద కావచ్చు, ఒకవేళ కార్మికులకు ఏదైనా ఇబ్బంది అయితే కావచ్చు, ఎవరైనా కనీసం వచ్చి మందలించిన సంఘటనలు ఉన్నాయా? మీరు చెప్పండి. ఇప్పుడు వివేక్ గారు ప్రజల మధ్యలో ఉన్నాడా? కొప్పులీశ్వర్ గారు ఉన్నారా? గోమాత శ్రీనివాస్ గారు ఉన్నారా? చెప్పండి. మరి ఇప్పుడు మరి గోమా శ్రీనివాస్ గారు వివేక్ గారిని ఇష్టం ఉన్నట్టు తిడుతూ ఉన్నాడు, దళిత ద్రోహి అంటున్నాడు. మరి ఆయన డబ్బు ఉన్నవాడు కదా, ఎందుకు ఈ రిజర్వేషన్ నియోజకవర్గంలో చేయడం? వేరే చోట చేయొచ్చు కదా, ఒక దళితునికి అవకాశం ఇవ్వచ్చు కానీ ఆయన అంటున్నాడు. దానికి మీరేమంటారు? ఇప్పుడు దళితులకు పోటీ చేసే అవకాశం వాళ్ళకు ఉన్నది, అది పార్టీ విల్ డిసైడ్. పార్టీ ఎక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తారు. ఇప్పుడు అదే విధంగా గోమా శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నారు, మీరు ఆయన మాట్లాడిండు, ఆయన ఫ్రస్ట్రేషన్కి వచ్చి మన ప్రజలు, నేను వేరే చెప్పొద్దు మీకు, ఆయన భాషను ఆయన పార్టీ వాళ్ళే ఈసడించుకుంటా ఉన్నారు. చాలా తప్పు చేశాడు మా వాడు అని చెప్పడం వాళ్ళే చెప్పారు. కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు. ఏదైనా కానీ ఒక విమర్శ సద్విమర్శలు అనేవి కంపల్సరీ ఉండాలి.
అని వ్యక్తిగతంగా వాడు వీడు అది ఆయన భాష ఆయన ఇది మీరు చూశారు. అది ప్రజలు ఆ రోజు నుంచే హెచ్చరించుకున్నారు. అసలు ఆయన పరిస్థితి ఆయన ఓడిపోతానని డిసైడ్ అయ్యి ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడారు అనేదే ప్రచారం ఆయన. సరే, మరి ఇప్పుడు వివేక్ కాకా గారిని అంటే కాకా కుటుంబాన్ని మరి వీళ్ళు తిడుతున్నారు కదా, ఎవరు ప్రత్యర్థులు, కొప్పులీశ్వర్ గారు, అంటే సహజం అది, ప్రచారంలో అనడం అనేది సహజం. మరి కొప్పులీశ్వర్ గారు, గోమాస శ్రీనివాస్ గారు తిడుతూ ఉంటే మరి ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు? మౌనం అంగీకారం మరి? అంటే ఇప్పుడు ఎవరెవరు ఏదేదో దారిని పోయేటప్పుడు ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ ఇప్పుడు పసలేని ఆరోపణలకు పసలేని వాటికి ప్రచారాలు ఇచ్చి వాళ్ళని పెద్ద నాయకులు చేయడం మాకు ఇష్టం లేదు. నేను ఒకటే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. నేను 2009లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోమా శ్రీనివాస్ గారు పోటీ చేశారు, ఇదే వివేక్ గారి మీద ఓడిపోయినారు. ఆయన ఆ రోజు నుంచి సరే పార్టీలో ఉండొచ్చు, ప్రజా జీవితంలో ఎక్కడున్నాడో ఒకసారి మీరు చెప్పండి. మీ ద్వారా ఆయన ప్రశ్నిస్తా ఉన్నా. వివేక్ గారిని విమర్శించడం కాదు, ఈ అడిగేదాన్ని ఈ 15 సంవత్సరాల్లో ఆయన ప్రజా జీవితంలో ఎక్కడున్నాడు? పోటీ చేయకపోవడం పక్క పెట్టండి. ఏదైనా పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఎక్కడున్నాడో చెప్పండి ఒకటి. అది ఒకటి చెప్తున్నారు. కొప్పులీశ్వర్ గారికి వెంకటస్వామి గారిని మాట్లాడే నైతిక హక్కు, అర్హత ఆ మనిషికి జరంత విశ్వాసం ఉండాలి. ఎందుకంటే వెంకటస్వామి గారి పుణ్యాన ఆయన ఎమ్మెల్యే అయ్యండి. అంతకుముందు టీడీపీ నుంచి పోటీ చేసి అట్లా చేసి ఇటు చేసి ఏనాడన్నా గెలిచాడా? 2004లో వెంకటస్వామి గారు టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుని మేడారం కాన్స్టిట్యున్సీ నుంచి ఆయనకు అవకాశం కల్పించాడు. స్థానిక నాయకులు ఆయన ఫాలోవర్స్ కాదని ఈశ్వర్ గారికి స్థానం కల్పించి ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిపించాడు. ఆ విశ్వాసం ఆయనకు ఉన్నదా? మరి ఇప్పుడు ఏమంటే ధనవంతునికి అంటే సంపన్నునికి ఒక కార్మికునికి మధ్య జరుగుతున్న పోరాటంలో ఫలితం మాకే వస్తుంది. కార్మికులంతా, కార్మిక వర్గం అంతా కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వీళ్ళ మీద చూపించే అవకాశం ఉంది. వంశీకృష్ణ అనేట ఖచ్చితంగా ఓడిపోతాడు, ఆయన పిల్లవాడు, ఏం నాలెడ్జ్ ఉంటుందని వాళ్ళు అంటున్నారు. ఎంతవరకు మరి భయపడడం ఎందుకండి? పిల్లవాడు పోటీ చేస్తున్నాడు, మేమే గెలుస్తాం అన్నప్పుడు ఎంత భయపడడం ఎందుకు? భయపడుతున్నారు. మరి ఎందుకు? ధనవంతుడు అంటున్నారు. ఆయన ఏం అంటే వాళ్ళు అనేదాంట్లో అర్థం ధనవంతుడు అంటే గెలుస్తాడు, అప్పుడు గెలిచిన తర్వాత ఆయనతో ఏం పని అవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు పంతుడు అంటున్నారు. ఓకే, రైట్, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, కానీ మందిని కొట్టి సంపాదించలే, రాజకీయాలు చేసి సంపాదించలే, కమిషన్లు తీసుకుని సంపాదించలే, వాళ్ళు బిజినెస్ చేసుకుని సంపాదించుకుంటున్నారు. ఏనాడన్న భారతదేశ చరిత్రలో మీరు చెప్పండి, ఒక రాజకీయ కుటుంబంలో అవినీతి ఆరోపణ లేని కుటుంబం ఏదైనా ఉందంటే నంబర్ 1 ఫస్ట్ వెంకటస్వామి కుటుంబం. చెప్పండి మీరు, వాళ్ళ ఆ కుటుంబం మీద ఏదైనా అవినీతి ఆరోపణ ఉన్నదో చెప్పండి. ఎల్ఎంఎల్ వెస్పా మీద ఒక సింగరేణి కార్మికుడిగా తిరిగిన నువ్వు ఈ రోజు నీ స్థాయి ఏంటిది, నీ ఆస్తులు ఏంటిదో బయట పెట్టు. కొప్పులీశ్వర్ గారు అనేది ఏంటంటే అసలు ఈ పదవి పొందడం అంటే రాజకీయాల్లోకి రావడం అంటే వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం, ఆస్తులను పెంచుకోవడం కోసమే వివేక్ కుటుంబం ఈ రాజకీయాన్ని వదలట్లేదు అంటున్నారు. రాజకీయ 10 సంవత్సరాల అధికారాన్ని వదిలిపెట్టుకున్నాడండి. యాజ్ ఎంపీగా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పని అధికారాన్ని వదిలిపెట్టుకున్నాడు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తాన్నా కూడా ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పని మంత్రి పదవి కూడా తీసుకోలే. ఈ 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఎక్కడ ఉన్నాడో చెప్పరాదు. మరి అధికారం ఇప్పుడు ఆస్తులు కాపాడుకోవాలంటే అధికార పార్టీలోనే ఉండాలి. అధికారం పార్టీలో అధికారం ఏం చెలాయించాడో చెప్పండి. ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది మీరు. సరే, ఇప్పుడు 7 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు అసలు అప్పుడు ఆయన టికెట్ రాకుండానే చేసిండు. టికెట్ రావద్దు అనేది అంటే జగబెరిగిన సత్యం అది. సరే, జనం అనే ముచ్చట, జనంలో ఉండేటువంటి ముచ్చట ఇది. మరి ఈయన గెలిచిన తర్వాత మరి ఇక్కడ కార్మిక వర్గానికి కానీ ముఖ్యంగా, ఎందుకంటే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మెజారిటీ కార్మికులే. మరి ఈ సింగరేణి కార్మికులకు ఏం చేస్తారు అంటే ఏం చేద్దామని వాళ్ళ ఆలోచన ఉన్నది. మీకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైంది. సరే, అవి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, దాంట్లో ఎవరిది తప్పు లేదు. రేపు పొద్దుగాల నేను కూడా అడగచ్చు, ఒకవేళ నాకు అవకాశం, అది తప్పు లేదు. కానీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి 7గురు కట్టుబడి ఉన్నారు. అవుట్ రైట్ గా అభ్యర్థిని గెలిపించడానికి వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. నంబర్ 2, సింగరేణి కార్మికుల కోసం. సింగరేణి కార్మికులకు కాకా కుటుంబం చేసినంత సేవ ఎవరు చేయలేదు. మీరు చూసారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వెంకటస్వామి గారు 4 సార్లు ఎంపీగా ఉన్నారు.
తర్వాత వివేక్ గారు ఒకసారి ఎంపీగా ఉన్నారు, తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఏ మాత్రం పనిచేసారు ఏంటిది అనేది ఇక్కడ కార్మిక వర్గానికి మొత్తానికి తెలుసు. వెంకటస్వామి పెన్షన్ అంటే కార్మికులు రిటైర్ అయిన తర్వాత అది సరే ఎంత వస్తుందో ఏంటి అనేది తర్వాత కానీ ఒక రూపాయి వాళ్ళు ఏదైనా చిల్లర ఖర్చులకు పెట్టుకోవడానికి కూడా ఆధారపడే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకు ఒక పెన్షన్ సౌకర్యాన్ని కల్పించినటువంటి వెంకటస్వామి గారు. అదేవిధంగా సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఎన్టీపీసీ నుంచి అప్పిప్పించి బిఎఫ్ఐఆర్ నుంచి కాపాడినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఏనాడు కూడా వాళ్ళు కాంప్రమైజ్ కాలేదు. అదేవిధంగా వివేక్ గారు కూడా ఏనాడు కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే దానికి చిన్న ఎగ్జాంపుల్ మీరు అడగకపోయినా చెప్తున్నా. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు గుర్తున్నదో లేదు, ఎఫ్సీఐ మూతపడ్డది ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు. వెంకటస్వామి గారు ఉన్నంత వరకు ఎఫ్సీఐ అనేది మూతపడలేదు, మీకు తెలిసే ఉండాలి. ఎందుకంటే ఆయన ఓడిపోయిన తర్వాత సుగుణ్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత ఎఫ్సీఐ మూసివేయటం జరిగింది. కానీ వివేక్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను ఎఫ్సీఐ ఓపెన్ చేయాలని చెప్పని దాంతో ఆ రోజు వెంకటస్వామి గారి పలుకుబడిని ఉపయోగించి, అంటే ఆయన రాజకీయాల నుంచి రిటైర్ అయినా కూడా మన్మోహన్ సింగ్ గారితో, సోనియా గాంధీ గారితో వారికి ఉన్న పరిచయాలతోటి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 10,000 కోట్ల రూపాయలు దానికి వడ్డీ మాఫీ చేపించి ఆర్ఎఫ్సీలు రీఓపెన్ చేసి కార్మికుల కోసం, అది ప్రత్యేకించి ప్రజలకు కార్మికులకు లాభం చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి. రేపు ఈరోజు కూడా సింగరేణి కార్మికులకు హక్కులు కాపాడడంలో 100% అవుట్ రైట్ గా పనిచేస్తారని చెప్పని వారు ప్రామిస్ చేయడం జరుగుతుంది, చేస్తారు కూడా. అంతేకాకుండా ఇప్పుడు సింగరేణి కార్మికులకు, ఎందుకంటే సీనియర్ కార్మికులకైతే అడ్డగోలుగా ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, దాని విషయంలో కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మాఫీ చేయించడానికి పక్కాగా అయితే ఇప్పుడు పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేయించే ఆలోచన ఉన్నదా 100%. ఎలక్షన్ అయిన తర్వాత దాని మీద నిర్ణయం కూడా ప్రకటించారు. ఒక ఇండియా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, అప్పుడు చేయగలుగుతాడు ఏదైనా. ఒకవేళ అట్లా కాకుండా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తే చేసే కెపాసిటీ ఉందా, లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఈయన చేరుతారా? బీజేపీ లేదండి, యాజ్ ఏ ఎంపీగా పార్లమెంట్ లో కొట్లాడి సాధించగలిగే శక్తి వీళ్ళకున్నది. అది స్వపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, కొట్లాడతారు. వాళ్ళని అవసరమైతే సాధ్యమవుతుంది. యువకుడు అంటున్నారు కానీ ఆ పిల్లగాని పట్టుదల ఎట్లా ఉంటుంది అనేది మాకు తెలుసు. అంటే వ్యాపార పని చేయడం కమిట్మెంట్ తో పని చేస్తాడు. తాతకు వారసుడైతాడండి. చూడండి మీరు, ఈ వంశీకృష్ణ అనే పేరును చిరస్థాయిగా ప్రజలు తలుచుకునే విధంగా ఆయన కార్యక్రమాలు ఉంటాయి, ఆయన నిర్ణయాలు ఉంటాయి. సరే, ఇవన్నీ ఒకటే. ఇంకొక పెద్ద అభియోగం ఉన్నది, ప్రజల్లో ఒక చర్చ ఉన్నది. ఈ చర్చను నూనె పోసి వాళ్ళు కొంతమంది ప్రత్యర్థులు అది చేస్తున్నారు. మరి ఒకే కుటుంబం నుండి ముగ్గురా, ఇంటికి లేరా అనేది వస్తున్నది. మరి దీనికి మీరేమంటారు? మాట్లాడే మాట ఉండదు. ఒక్కొక్క కుటుంబం అంటే ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఎందుకు లేరండి? కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ కూతురు, కొడుకు, అల్లుడు, మేనల్లుడు ఇంతమంది లేరా? ఈయన వివేక్ కుటుంబం, వెంకటస్వామి కుటుంబం ఒక్కటే ఉన్నదా? కుటుంబ సభ్యులు ఇంకెవరు ఏమి రాజకీయాల్లో పాత్ర వహిస్తలేరా? అంటే అట్లాంటి ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి కేసీఆర్ వివేక్ గారు చాలా దగ్గర, ఆ కుటుంబం కూడా దగ్గరే, కాక కుటుంబం కూడా దగ్గరే. మరి ఆయనే విమర్శిస్తున్నాడు ఈ విషయాన్ని, ఆయన కూడా అన్నాడు ఈ మాట. ఇక ఆయన కావాలి మరి. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచే కదా ఇప్పుడు పెట్టింది. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మీకు గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అధికారాన్ని, ఆధిపత్యాన్ని చెలాయించింది ఎవరు? వీళ్ళు. ఏ పని చెయ్యాలన్నా మీరు పోతే బిడ్డ దగ్గర పోవాలి, లేదా కొడుకు దగ్గర పోవాలి. మరి అది కుటుంబ వారసత్వం అంటారా, దీన్ని అంటారా? వీళ్ళు ఇండివిజువాలిటీ ఉంటుందండి. ఇప్పుడైతే అవసరమైతే వంశకృష్ణ, రేపు అవసరమైతే వాళ్ళ డాడీ తోడు కొట్లాడతారు, నేను ఇది పని చేయాలి అని చెప్పనని. ఆ ఇది ఉందా ఈ కుటుంబ ఈ పరిపాలనలో, టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో అది ఉన్నదా చెప్పండి? ఆయన అనడం అయితే మాత్రం ప్రజలు నవ్వుకున్నారు, మేము కూడా విన్నాం. అది ఆయన కుటుంబం, ఒకే కుటుంబం నుంచి చెప్పంటే మీ కుటుంబం నుంచి 5గురు ఉండొచ్చా అని చెప్పని డాడీ చెప్పారు. సరే, ఇప్పుడు మీతో ఉన్న కాక కుటుంబంతో మొదటి నుండి అనుబంధం ఉంది. ఇప్పుడే నేను చెప్పాను 3 తరాలు, అంటే కాక,
తర్వాత వినోద్ గారు, అలాగే వంశీకృష్ణ ఇట్లా అంటూ ఉన్నారు. మరి ఎందుకు మీకు ఆ కుటుంబంతో ఇంత అనుబంధం? అంటే నాకు తెలిసి ఎన్ని ఉన్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, మరి మీరు కాకా కుటుంబాన్ని వదలకపోవడానికి గల కారణం ఏంటి? ఏమైనా రిలేషన్షిపా? ఒక సామాన్యునిగా నేను ఒక సింగరేణిలో పనిచేసుకునే నన్ను ఒక నాయకునిగా గుర్తించింది వెంకటస్వామి గారు. నేను ఆ రోజే ఆయన ఉన్నప్పుడే చెప్పా, మిమ్మల్ని మీ కుటుంబాన్ని వదిలిపెట్టేటప్పుడు కదా కాగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన అదే మాట కొద్ది ఈరోజు కూడా ఉంటే ఫర్ ఎవర్ నాకు ఈ రాజకీయాలు, ప్రమోషన్లు, పదవులు పోయిటతో నాకు అవసరం లేదు. వాళ్ళు మంచిగుంటే నేను మంచిగుంటాను. మీరు ఇంకో ఆరోపణ కూడా ఉన్నది దగ్గర బాగా, కానీ మీతో పాటు ఒక 7 ఉన్నారట కోల్బెల్ట్ ఏరియాలో. వివేక్ గారికి తప్పు సలహా ఇస్తూ తప్పు సమాచారం ఇచ్చి నాయకులను దూరం చేసుకున్నారని కొంతమంది అంటున్నారు. ఎంతవరకు నిజం? నాకు తెలియదు దృష్టి, కానీ తప్పుడు ప్రచారం అండి. వివేక్ గారు మేము సలహాలు ఇస్తే వినే ఎంత చదువుకునేవాడు కాదు, చిన్నపిల్లడు కాదు. మేము సలహాలు ఇచ్చేంత పరిస్థితి ఏమి ఉండదు. ప్లస్ ఇంకొకటి, ఆయనకి నష్టం మీరు ఇంకోటే వాడినారు, తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు నాయకులను దూరం చేస్తున్నారట. దూరమైన నాయకులు వాళ్ళ ఆయన దూరమైన నాయకులు నేను చెప్పాను, అది మీకు తెలుసు. మీరైతే ఎవరిని అడిగారో నాకు మీకు తెలుసు. ఎవరు దూరమైన వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏదో ఆశించి నేను ఉన్నానండి, మీరు అడిగిన దానికి సమాధానం. నేను ఏదో ఆశించి వివేక్ దగ్గరికి పోయినాను అనుకోండి, నాకు ఆ వివేక్ తోటి ఆ పని కాలే, నేను ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ చూసుకుంటా. అదే విధంగా ఇప్పుడు దూరమైన నాయకులు కూడా ఎక్స్పెక్టేషన్స్, సరే ఎవరికైనా ఆశలు ఉంటాయి, ఆశలు ఉండవని, కానీ ఆశ సాధ్యమయ్యే పరిస్థితుల్లో అయితే ఇప్పుడు చేసే అవకాశం ఉండి చేయకపోతే ఆయన తప్పు. ఒక మాట చెప్తానండి, 10 సంవత్సరాలు అధికారంలో లేవు. అధికారంలో లేని వాళ్ళ మాట ఎవరైనా అధికారులు వింటారా? ఒక మాట చెప్పండి. ఎంత మంచివాడని చెప్పని అభిమానం ఉన్నా పవర్లోనే లేడు ఎందుకు అని చెప్పని అంటారు అధికారులు. ఇప్పుడు పని కానంత మాత్రాన ఆయన తప్పు పట్టడం కరెక్ట్ కాదు కదా. సరే, ఆయన అటెంప్ట్, ఇప్పుడు మన సమస్య మీద స్పందించే ఆలోచన ఉన్నదా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. మన పని కానివ్వండి కాకపోతే ఇప్పుడు తెర వెనుక ఉండి వివేక్ కుటుంబం నడిపి కాకకి ఇచ్చిన మాట ప్రకారం కాక కుటుంబాన్ని రాజకీయంగా వాళ్ళకి అధికారం తెచ్చిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు మరి ఎందుకు మీరు పదవులు ఎందుకు ఆశించట్లేదు? తెర వెనుక చేసేది అవసరమేం లేదు అందరూ అంటూ ఉంటారు. కాకపోతే రకరకాల ఎవరి అభిప్రాయం వాళ్ళది. గాంధీ గారు, ఇప్పుడు మీ అభిప్రాయం మీకు ఉంటుంది, నా అభిప్రాయం నాకు ఉంటుంది. నా అభిప్రాయం అట్లానే అట్లా చేస్తున్నారని మీద కొంత నా పని నేను చేసుకుంటూ పోతా. ఒకరికి నష్టం చేయాలనే ఆలోచన నాకు లేదు. ఒకరికి నష్టం చేస్తే నాకు వచ్చే లాభం అయితే ఏం లేదు. ఇప్పుడు నేను ఒక సింగరేణి కార్మికుడిని, నేను కార్పొరేటర్గా కూడా పోటీ చేసే అవకాశం లేదు, అవసరం లేదు. నేను ఎవరికైనా కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తా. పోయి పట్టుకుని నేనేదో చేయాలనేది లేదు. నాకు అవసరం పదవుల మీద నాకు ఏదైనా వస్తే, పార్టీలో పదవి వస్తే సర్వీస్ చేస్తే, పార్టీలో పదవులు ఇప్పుడు చూస్తున్నారు కదా, 10 సంవత్సరాల నుంచి కాములేమో. పదవుల కోసం అయితే నేను ఏనాడు ఆశపడలే. నాకు మొదటి నుంచి కూడా వెంకటస్వామి గారి దగ్గర ఉన్నప్పుడు కూడా కాక నేను ఈ పని చేయాలనుకుంటున్నా, నాకు ఈ పదవి కావాలంటే రైట్ అని చెప్పి ఆయన మళ్ళీ అందరూ పోయి అడిగినట్టుగా కూడా 10 సార్లు ప్రెజర్ చేసి ఇంత వెంకటస్వామి గారి దగ్గర చేయలే, వివేక్ గారి దగ్గర చేయలే. అందుకని మీ మీద నమ్మకం. వాళ్ళు చేయమంటే చేసినా, లేదు కాము ఉండమని చెప్పినట్టు కాము ఉన్నాం. సరే, ఫైనల్ గా గారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుస్తారు అంటున్నారు. ఎంత మెజార్టీతో గెలవగలుగుతారు? అబౌట్ 2 lakhs మెజార్టీతో గెలుస్తారు. ఎక్కువే, తక్కువ కాదు. ఎట్లా అంత నమ్మకం ఏంటి? అదే ప్రజా స్పందన అండి. ప్రత్యర్థులు ఏమంటున్నారంటే మస్తున్నాం అంటున్నారు. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మా జెండా ఎగిరేస్తాం అంటున్నారు వాళ్ళు. నేను దీన్ని ఇదే రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో హైయెస్ట్ మెజారిటీ రాకపోతే, అంటే 7 నియోజకవర్గాలు రామగుండంలో ఎక్కువ, రామగుండంలోనే ఎక్కువ, చెన్నూరులో రాదు. 58,000 వచ్చింది, అక్కడ లాస్ట్ టైం 35,000 వచ్చింది. మీరు అట్లా కంపారిజన్ రాదు. ఇక్కడ ఎటు చేసి వంశీకృష్ణ గారు తప్పకుండా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. మల్లికార్జున గారు చెప్పిన విషయాలు మనం విన్నాం. తప్పకుండా వంశీకృష్ణ గారు
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా పాలన గద్దెనెక్కున్నారు. మంచి పనులు కార్మిక క్షేత్రానికి చేయడానికి ఒక కృతనిశ్చయంతో ముందడుగు వేస్తున్నారు. ఆయన పిల్లవాడు కాదు, గట్టివాడు అని మన మల్లికార్జున గారు చెప్తున్నారు. నమస్కారం.